హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఈరోజు మనం అదిరిపోయే గోంగూర గీ రైస్ చేద్దామండి. నిజంగా ఎక్సలెంట్ రెసిపీ అన్నమాట ఇది. ఇంట్లో కర్రీస్ ఏం లేవు, పచ్చడన్నం తినాలి, పచ్చడన్నం తినమంటాం వేరు, గోంగూర గీ రైస్ చేస్తానా అంటే అదొక అద్భుతమైన డిష్ అన్నమాట. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ దీన్ని మనము 2 స్టెప్స్ కింద ఫార్వర్డ్ చేద్దామండి, క్యారీ చేద్దాం ముందుకి. ఒక స్టెప్లోనేమో మనము గోంగూర పేస్ట్ రెడీ చేసుకుంటాము, దాన్ని మనం అలాగే ప్రిజర్వ్ చేసుకోవచ్చు, దానిలో ఎంత కావాలో అంత వాడుకోవచ్చు. సెకండ్ స్టెప్లోనేమో మనం రైస్ తీసుకొని పోపు వేసుకొని ఈ గోంగూర పేస్ట్ ఎంత కావాలో దాంట్లోకి అనేది మిక్స్ చేద్దాము. అంతే, సింపుల్ చాలా. మొన్న ఎవరో కామెంట్ చేశారు, నేను ఉసిరికాయ పచ్చడి అనుకుంటా, చాలా రెసిపీస్ చూసానండి, మీ రెసిపీ చూసినాక నాకు పూర్తిగా అర్థమైందని. అది విన్నాక నుంచి నాకు ఇంకా పట్టుకుంది, అమ్మో అర్థమయ్యేటి చెప్పాలి అని. 3 టీ స్పూన్ల ధనియాలండి, మినప్పప్పు ఒక 1.5 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 2 టీ స్పూన్స్, 1 టీ స్పూన్ మెంతులు వేసుకోండి, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు, పొడిలో కూడా ఉండాలి కరివేపాకు కంపల్సరీ, ఒక 7-8 ఎండుమిరపకాయలు. మనకి మెయిన్ కారం ఇదేనండి కాబట్టి చూసేసుకోండి. ఓన్లీ నేను ఇప్పుడు ఎంత రైస్ తీసుకున్నానంటే వండింత అర్ధపావు రైస్ అండి, 120 గ్రామ్స్ బియ్యము వండితే ఎంత అవుతుందో అంత రైస్. 2 మనుషులకి ఫుల్గా కంప్లీట్గా వస్తుంది, 4 మనుషులకి బ్రేక్ఫాస్ట్ లాగా వస్తుంది. అంతే. ఈ పొడి రెడీ చేస్తున్నాను నేను, ఫ్రై చేద్దాం. దీంట్లో ఎట్లాంటి ఆయిల్ వేయలేదు, చెప్తా నేను ఎప్పుడు వేయాలి ఆయిల్ అనేది. మంచిగా ఉత్త పెంక గోంగూర దాదాపు 2 కట్టలండి, కడిగి ఆరబెట్టుకుంటే ఇంత అయింది. మనం ఆరినాక 2 గుప్పెళ్ళు ఉంది దగ్గర. సో ఇది అలాంటి అన్నము దీంతో 3 బౌల్స్ చేయొచ్చు. అంటే మీకు ఎంత పడుతుంది గోంగూర, దీన్ని బట్టి అప్రాక్సిమేట్లీ థింక్ దాదాపు 1/2 కేజీ రైస్కి 2 కట్టలు గోంగూర వాడచ్చు. అంటే 1/4 కేజీకి కట్ట పెద్దదైతే దాన్ని బట్టి మీరు తినే పులుపుని బట్టి అడ్జస్ట్ చేసి చూడండి, అర్థమైపోద్ది మీకు. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా. ధనియాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, నెయ్యి, గోంగూర, వెల్లుల్లి, ఆయిల్, ఇంగువ, పసుపు, ఉప్పు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, చింతపండు. కొంచెం ఓపిక పడితే మంచిగా వేగుతుందండి. ఇది సిమ్లోనే వేయించాలి. ఈ పౌడర్లోనే ఉంది మహత్యం అంతా. కొంచెం మెత్తబట్టానికి అని చెప్పి చింతపండు ముందే వేసేస్తున్నాను, అది వేగిన తర్వాత వేస్తున్నా. ఒక 3-4 రెక్కల చింతపండు అండి, మీకు జోకితే కనుక ఒక 5 గ్రామ్స్. గోంగూరలో కూడా చింతపండు పడాలి. చలో చాలండి. ఎండుమిర్చి ఘాటు తగిలాక స్టవ్ కట్టేయండి. దీన్ని మంచిగా పౌడర్ చేసుకుందాము, తర్వాత ఏం చేయాలో చెప్తా. బస్ ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాం. ఇది కూడా జుజుబీ ఆయిలే, పోపు ఆయిల్ కాదు ఇది. ఒక 3 టీ స్పూన్స్ అండి. నూనె వేడెక్కింది, ఇదిగోండి గోంగూర అంతా వేసేస్తున్నాం. కడిగి ఆరపెట్టుకున్న గోంగూర 2 కట్టలు ఇట్లా గట్టిగా ఇట్లా పట్టుకుంటే ఒత్తి పట్టుకుంటే 2 గుప్పెళ్ళు. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేస్తున్నాను, ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసాను. ఎంతైందో చూసారా, 2 గుప్పెళ్ళు గోంగూర. సిమ్ చేసేస్తున్నాను. సో మూత పెట్టుతున్నా, ఒక్క 2 మినిట్స్ అంతే, ఎక్కువసేపు మగ్గనివ్వకండి, పులుపు చచ్చిపోతుంది ఎక్కువసేపు ఉంటాయి. మన పౌడర్ వచ్చింది, ఈ గోంగూరలో ఈ పౌడర్ని కలిపేస్తున్నాం. కలిపేసి దీని మొత్తాన్ని ఒక్కసారి బర్ర అనిపించుకొని వద్దాం. ఇది గోంగూర లేతగా ఇట్లా మెత్తగా ఉందనుకోండి, మిక్సీ పని లేకుండా ఇట్లా అన్నా సరిపోతుంది. ఆ గోంగూరకి గోంగూర రైస్కి ఆ టెక్స్చర్ అక్కడక్కడ గోంగూర ఇట్లా కాడలు కనిపిస్తుంది. లేదంటే ఒక్కసారి చిన్నగా పల్స్లో తిప్పండి, అట్లా కూడా బాగుంటుంది. సో నేను పల్స్లో తిప్పుకొని వస్తా. ఇక్కడికి పార్ట్ 1 కంప్లీట్ అయిందండి. మిక్సీలో వేసేస్తున్నా. మన రెగ్యులర్ గోంగూర పచ్చడి ఎలా చేసామో అలా చేశాను. ఇప్పుడు మారుతుంది కథ. సో కొంచెం ఆయిల్ వేస్తున్నాను, జస్ట్ ఒక 2 టీ స్పూన్స్ అంతే, అండ్ మరింత నెయ్యి వేసుకుంటున్నాను. ఇది గోంగూర గీ రైస్ అండి. ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి. అంటే పేరి నెయ్యి 1 టీ స్పూన్ అంటే ఊహించండి కరిగినాక ఎంత అవుతుంది, 2-3 టేబుల్ స్పూన్స్ అవుతుంది. ఇది మొత్తం కలిపి 2.5 టేబుల్ స్పూన్ ఉంది ఆయిల్, గీ కలిపి. ఫైర్ ఎనఫ్ రైట్.
అందులో ఎక్కడ మనం ఆయిల్ వేయలేదండి, మీరు అలా చూడకండి నన్ను. ఇదిగోండి మినపప్పు ఒక 1 టీ స్పూను, శనగపప్పు ఒక 1 టీ స్పూను, ఆవాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, కరివేపాకు, కొన్ని పచ్చిమిరపకాయలు అండి ఇట్లాగా పొడుగ్గా కట్ చేసినవి సన్నగా అట్లా విచ్చుకున్న పచ్చిమిరపకాయలు, ఒక 3-4 ఎండుమిరపకాయలు. ముందు వెల్లుల్లి వేయండి, కొంచెం వేగనివ్వండి. వెల్లుల్లి ఏంటంటే ఒక 10-12 సన్నగా ముక్కలు చేసుకున్నాను అండి. దీన్ని వేగాలి. ఇవి షాలాడ్స్ అంటారు కదా, చిన్న ఉల్లిగడ్డ, దాన్ని కొంచెం కట్ చేసిన, అంత మంచి వాసన వస్తుందో. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేస్తున్నా. చాలు, అక్కడొక ముద్ద అక్కడొక ముద్ద. అంటే షాలాడ్స్ అయితే చిన్న చిన్న ఉల్లిపాయలు అయితేనేమో ఒక 12 అండి, 12-15. మీరు పెద్ద ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసుకుంటే ఒక్కటి చాలు, మీడియం సైజ్ది. ఉల్లిపాయ వేగాల్సిన అవసరం లేదు, ఉడకాల్సిన అవసరం లేదు, అది పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. దీన్ని హైలో పెట్టేసి రైస్ వేసేస్తున్నా దీంట్లోకి. అన్నం వండినాక పొడి పొడిగా ఉన్న రైస్ వేయండి, వేడివేడిది వేయకండి. రైస్ ఉడికాక ఉడకక ముందు 120 ఉంది, ఉడికాక 200 అవుతుంది. ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ ఇక్కడ వేసేస్తున్నా. ఓకే, ఒక్కసారి కలుపుతున్నా. దీనిలో మీరు కావాలంటే జీడిపప్పు వేసుకోవచ్చు, ఏమన్నా వేసుకోవచ్చు. గోంగూర రైస్ లాగా ఉండాలి కదా అని నేను వేయలే. ఇదిగోండి మన పేస్ట్ వచ్చేసిందో. దీనిలో ఎంత వేసుకుంటారనేది మీ విజ్ఞతను బట్టి ఉంటుంది. మనకి పులుపు ఎంత కావాలో అంత వేసుకోండి. నేనైతే మనకి మొత్తం తయారైన పేస్ట్లో 1/2 కంటే తక్కువ వేసాను, 1/4 కొంచెం ఎక్కువ వేసాను. ఇలాంటి రైస్ 2-3 సార్లకు వస్తుంది, చాలు. ఇప్పుడు ఈ గోంగూరని రైస్లో కలపండి. ఇది కలపటం కొంచెం కష్టమైన వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఎలాగో పొడన్నమే కదా, పొడన్నంలో మంచిగా గోంగూర పచ్చడి వేసి కలిపేసేయండి, అప్పుడు పోపులోకి వేయండి. ఇట్లా కొంచెం టఫ్ అయిన వాళ్ళు. సూపర్ అండి. హై ఫ్లేమ్ మీద చేస్తున్నా ఇదంతా నేను. మంచిగా ఎక్కడ ఉండలు లేకుండా అన్నం మొత్తానికి కలిసేటట్టు పట్టించా. గోంగూర ఎక్కడన్నా ఇట్లా ఉంటే, గట్టిగా ఉంటే ఇట్లా అనుకోండి. ఏమన్నా స్మెల్ వస్తుందండి నిజంగా. ఉప్పు చూస్తున్నాను, ఉల్లిగడ్డ వచ్చిందా, కట్టేస్తున్నాను. ఉప్పు కనీసం 1 టీ స్పూన్ పడుతుందండి. అదిరిపోయిందండి టేస్ట్. ఐఎమ్ సో గ్లాడ్. మా నల్గొండలో మంచి రైస్ బౌల్ లేదండి. మన రెసిపీస్ చాలా మంది కర్రీ పాయింట్స్లో, బయట ఇట్లా హోటల్స్లో, రెస్టారెంట్స్లో వాడతారని వినికిడి. సో చెప్పారు కూడా వాళ్ళు నాకు డైరెక్ట్ కామెంట్స్లో. నల్గొండలో ఎవరైనా రైస్ బౌల్ పెడితే ఈ గోంగూర ఘీ రైస్ బౌల్ పెట్టండి, హాట్ సేల్, నేను గ్యారంటీ. కానీ నా పేరు కూడా యాడ్ చేయాలి, క్రెడిట్స్ ఇవ్వరా. సైలాస్ కిచెన్ గోంగూర ఘీ రైస్ అని పెట్టండి. మీ మెనూలో అట్లా యాడ్ చేస్తే నేను ప్రమోట్ చేస్తా. కానీ టేస్ట్ చేసి నాకనే, అది నాకు నచ్చి నాకనే. కట్టేశాక ఉప్పు కలిపాను నేను. ఉల్లిపాయ ఎలా ఉందంటే సగం మగ్గింది, సగం కరకర అంటుంది. చాలా బాగుంది టేస్ట్. అయిపోయిందండి, మన గోంగూర ఘీ రైస్ రెడీ. నేను పోపులో కొంచెం ఇంగు వేయాలి, మర్చిపోయాను, అందుకే ఇక్కడ వేస్తున్నా. వేడిగా ఉంది ఇంకా, నో ఇష్యూస్. జస్ట్ ఒక 2 చిటికాస్. అక్కడైతే కొంచెం ఒక 1/8 టీ స్పూన్ వేసేదాన్ని, ఇప్పుడు కొంచెం లేట్ అయింది కాబట్టి తక్కువ వేసా. ఇంగు మర్చిపోకండి, పోపులో వేయండి. సారీ, ఇక్కడే పెట్టాను, క్షమించండి. ధన్యవాదాలు క్షమించినందుకు. దట్స్ ఆల్ అండి, అయిపోయింది మన గోంగూర ఘీ రైస్. ఇది ప్లేట్లోనో బౌల్లోనో పెట్టుకొని తింటే నెక్స్ట్ లెవెల్ అనే మాట చాలా చిన్నగా అయిపోవును. దీని టేస్ట్ ని వర్ణించటానికి ఇంకొక అద్భుతమైన తెలుగులో ఏదన్నా పదం పుట్టుకు రావాలను. చెప్పాను కదా ఇందాక, ఉల్లి, మిరపకాయ, కరివేపాకు, బా ఏమన్నా టేస్ట్ అండి, నెక్స్ట్ లెవెల్. ఎన్నిసార్లు చెప్పినా తనివి తీరట్లేదు నాకు, అంత బాగుంది. ఇందాక నాకు పచ్చిమిరపకాయ రాలేదండి. అరే వీడియో తీస్తున్నారు కదా, కొంచెం బుద్ధిగా ప్రవర్తిద్దాము, మెల్లగా చిన్నగా తిందాం. ఈ టేస్ట్ ముందు ఏం గుర్తు రావట్లేవు నాకు, అంత టేస్టీగా ఉంది. ఈజీ కదా, చేసేయండి మరి. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మీ సైడ్ లెక్క మిమ్మల్ని ఎప్పుడు కలుస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ.